హలో. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశాను, వాడి కళ్ళల్లో కాంతి లేదు, మొహంలో జీవం లేదు, వాడి మాటల్లో వాడి లేదు. కూతురు కోసం కుటుంబం అంతా లోపలే కుమిలిపోవడం చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటి? बाहर निकल उधर. ఎవరు మీరంతా? ఈ భూమి మీద అల్లా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కంకణం కట్టుకున్న జిహాదీ యోధులం. మాతో మీకేం పని? పని నీతో కాదు, కమిషనర్ కూతురితో. 24 గంటల్లో కమిషనర్ అరెస్టు చేసిన మా 3 జిహాద్ యోధుల్ని విడుదల చేయాలా, లేకపోతే ఈ అమ్మాయి ప్రాణాలతో ఉండదు. చల్ జాకే ఉన్ లోగో కా బాల్. జల్దీ రా రే. అమ్మా అంజలి, డాడీ నాకు చాలా భయంగా ఉంది డాడీ. నీకేం భయం లేదమ్మా? డాడీ వీళ్ళని ఇక్కడ. కమిషనర్ సాబ్ సున్లో, టైం నై. వెంటనే మా వాళ్ళని రిలీజ్ చెయ్యాలి, లేకపోతే నీ కూతుర్ని ప్రాణాలతో చూడలేవు. హలో హలో ఇడియట్స్. సార్ ఏమైంది సార్? అంజలి, వెంటనే హోమ్ మినిస్టర్ గారితో మీటింగ్ ఏర్పాటు చేయండి, క్విక్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రేక్షిత ప్రదాయం భజ. तू इधर.
అయ్యో రక్తం. నా కోసం ఎంత రిస్క్ చేశావు? తొక్కేం కాదు, నిన్ను కిడ్నాప్ చేసి మళ్ళీ నీ కొంప దగ్గర పడేయడం వరకు నా కాంట్రాక్ట్. ఆ తర్వాత నిన్ను ఎవడెత్తికెళ్ళినా నాకు అనవసరం. అంజలి అంజలి, వాళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా? ఏం లేదమ్మా. అది కాదే, నేనెందుకు అడుగుతున్నానంటే, ఏంటమ్మా, నేను హ్యాపీగానే ఉన్నాను కదా, తెలియటం లేదా? నేను చెప్పేది అర్థం చేసుకోవే. గీత, నీ- అమ్మాయి చెప్తున్నా పదే పదే అడుగుతున్నారు. అది కాదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. అంజలి, నువ్వు కూర్చోమ్మా. అంజలి, వాళ్ళు నేను ఎక్కడికి తీసుకెళ్లారమ్మా? మొత్తం టెర్రరిస్టులు ఎంతమంది ఉన్నారు? అసలు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నావమ్మా? నేనేమైనా టార్చర్ పెట్టారా? ఓ డాడీ, ఇన్ని రోజులు టెన్షన్ అనుభవించి ఇంటికి వస్తే రాగా అది కాదమ్మా, అంత భయంకరమైన తీవ్రవాదుల నుంచి నువ్వు ఎలా బయటపడ్డావా అని. ఏముంది డాడీ, విలన్స్ మధ్య ఇరుక్కుపోయాను, వచ్చి నన్ను కాపాడు బాబు అంటూ విజిలేశాను. హీరో వచ్చాడు, అందరినీ చితకొట్టి నన్ను తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. ఏంటమ్మా, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేస్తున్నావు. లేకపోతే ఏం డాడీ, ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే రెస్ట్ తీసుకోమా అంట మానేసి ఇమీడియట్ గా ఈ పోలీస్ ఇంట్రోగేషన్ ఏంటి? సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. రే పదండ్రా, పదండి పదండి. బంగారు తల్లే, దండాలు తల్లు, అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా, ఎన్ని మెట్లెక్కినా కానారా. అయ్య బాబాయ్, తప్పాడేనా తల్లే? కొట్టింది నేను. నీకేం చెప్పాను రా? మేనేజర్ వచ్చే లోపు ఉండి ఓపెన్ చేయాలంటే పాటలు పడతాయట ఎదవా. కోపం రాకుండా అమ్మోరు తల్లిని పర్మిషన్ అడుగుతున్నా. కోపం రాకుండా నేను బలిస్తాను మొక్కున్నానులే. తీరా. థియేటర్ కలెక్షన్ బానే ఉంది, ఉండి కలెక్షన్ ఎలా ఉందో? సూపర్ కలెక్షన్ చూడరా బుజ్జి. అయ్యి బాబోయ్, చూసావా థియేటర్లో అమ్మోరు బొమ్మ వేసి బయట అమ్మోరు బొమ్మ పెడితే ఉండి ఎలా నిండిపోయిందో. అవును. ఇదిగా ఈ బొమ్మ ఆడినంతకాలం మనకు బీర్కి బిర్యానీకి దానికి డోకాలేదు. మరి నాకు ఏంట్రో స్టోరీ మార్చా? నేను కదా మంగా మంగద్దా దా ఇదిగో నీ వాటా 50. ఏటిది 50యా? ప్రతి సోకి పోను కొట్టినట్టు ఊగి ఊగి నా ఒళ్ళంతా పులిచిపోతుంది తెలుసా? అందుకే కదా ప్రతిరోజు ఒక క్వార్టర్ కొని పెడుతుంది నీకు. ఎంజాయ్ చేయి. కట్టవంతా నాదేను, కానుకలని మియ్యినా. మాది మట్టి కష్టం కదా, ఆర్చిపల్లి పట్టుకోలేక ఈడు డబ్బులు లెక్కట్లేక నేను కష్టపడటం లేదా? ఓసే మంగా, అసలు నీకు డబ్బులు ఎందుకే? నీకు నేను లేను. ఏమో బాబు, అవన్నీ నాకు తెలదు. మీతో పాటు సమానంగా నాకు వాటా కావాల్సిందే. అబ్బా, ఈ 50తో సరిపెట్టుకుంటే సేఫ్టీగా ఉంటావు. లేదంటే రేపొద్దున నీ ప్లేస్ లో ఇంకో అమ్మరు చూకుద్ది. డిసైడ్ చేసుకో, చెప్పరా. ఓసే మంగా, నేను నా అంతటి ఆపరేటర్ చేస్తానని చెప్పాను కదా. చేసావులే, చీపురు కట్ట. చీపిరి కట్ట దీంతో సత్నావరా బాబు. అయ్య బాబాయ్, ఒరేయ్, కమిషనర్ గారి కూతురు చేస్తుందంట్రా. మ్యాటర్ కానీ లీక్ అవ్వలేదు కదా. పద మేనేజ్ చేద్దాం. నమస్కారం అండి. నాది కూడా. ఇదంతా మామూలేనండి. ఇలా భక్తి సినిమాలో చూడండి, బొమ్మ పెట్టడం, బొట్లు డబ్బులు పెట్టడం. ఈడు హాఫ్ టికెట్ కదండి, ఈ మాటలు పట్టించుకోవద్దు. ఇలా ఉండి పెట్టేవని నాన్నగారు చెప్పండి. ఈ టైప్ లో కూడా నొక్కేస్తున్నారు. ప్రభు ఎక్కడా? అతనికి ఇందులో వాటా లేదండి. ఎక్కడున్నాడు? ఆల్లో ఉన్నాడమ్మా. మీతో పనుంది, పదండి. రేయ్, ఎవర్రా అదే? మీ బాబాయిలతో వచ్చి నన్ను బొక్కలతో ఇస్తావు అనుకుంటే ఏంటిదంతా?
నా ఫీలింగ్స్. సినిమా థియేటర్లో ఉండేవాడివి కదా, ఇలా చెప్తే నీకు అర్థమవుతుందని. కొంపదీసి లవ్వా? నీతో కలిసున్నది వారం రోజులే అయినా మన మధ్య ఎన్నో సంవత్సరాల పరిచయం ఉందనిపిస్తుంది. మ్యాటర్ సీరియస్ అన్నమాట. ఇలాంటి సీన్లు మన ఇంటికి పడవు. డబ్బులు ఇస్తే చిత్త కొట్టడం, ఆ డబ్బులతో ఫుల్గా మందు కొట్టడం, అంతే మనకు తెలుసు. నిజమే, మొదట నిన్ను చూసినప్పుడు నీ మీద అసహ్యం కలిగింది. నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నీ మీద ద్వేషం కలిగింది. నీ గతం తెలుసుకున్నాక నీ మీద జాలి కలిగింది. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడినప్పుడు అప్పుడు పుట్టింది నీ మీద ఆ ఫీలింగ్. రొటీన్గా చెప్పాలంటే దాన్ని ప్రేమంటారేమో. హలో, ఇలాంటివన్నీ ఇక్కడ కాదు అక్కడ ఆ తెర మీద బాగుంటాయి, నిజ జీవితంలో జరగవు. అయినా మనది లో క్లాసు, తమది బాల్కనీ క్లాసు. ఏ క్లాస్లో కూర్చున్నా చూసే సినిమా ఒకటే, ఏ అంతస్తులో ఉన్నా అనుబంధాలు ఒకటే ప్రభు. ఇదిగో సినిమా డైలాగులు చెప్పొద్దు. నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నట్టున్నావు. ఏదో ఒక ఆడపిల్ల కేసు డీల్ చేయడం ఇదే మొదటిసారి, అందుకే చెప్తున్నాను. నిన్ను నేను ఎలా మర్చిపోలేకపోతున్నాను, అలాగే నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. ప్రతి క్షణం నేను నీకు గుర్తొస్తుంటాను. ప్రభు, నీ బొమ్మ సూపర్ హిట్. నీకు తిరిగి ఉండదు, నీ మీద కేసులు ఉండవు. మనం ఎన్ని షోలైనా వేసేసుకోవచ్చు. మన థియేటర్లో మనమే బ్లాక్ అమ్ముకోవచ్చు. షకీలా బిట్స్ కూడా వేసేసుకోవచ్చు. ఎవడన్నా అడిగాడనుకో, వెళ్ళి కమిషన్ అడగమంటాం. పిల్లనిచ్చాక మాత్రం చూసుకోడేంటి? పోరా పా. నిజమే, నాకు షోకి టైం అయింది, ఉండి చూసుకోవాలి కదా. థ్యాంక్స్. ప్రభు ప్రభు నీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ పేమెంట్. హంపి బొమ్మ ఎల్లో రగుమ్మ కళ్ళార్పలేనమ్మా. నీ కన్ను వేస్తే ఈ కన్నెకేమో ఇక ధన్యమీ జన్మ. ఏ బ్రహ్మ చేశాడు ఈ అందము, ఈ బొమ్మ జన్మంత నీ బంధము. అందాలు అందాలి